రావు శ్రీకృష్ణదేవరాయలు గారు నర్సరావుపేట లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న కేంద్ర మంత్రి వర్యులు తమ్మినేని చంద్రశేఖర్ గారికి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, ఎమ్మెల్సీ గారు మర్రి రాజశేఖర్ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక పైన ఉన్న ఇతర నాయకులకు, అధికారులకు, వేదిక ముందున్న చిలకలూరుపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చిలకలూరుపేటలో కేంద్ర మంత్రి తమ్మినేని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా జరగటం, ఈ భవనం నూతన భవనాన్ని శంకుస్థాపన చేసుకోవటం, ఇదంతా కూడా ఎంతో చూడచక్కగా ఉంది. తొందరలోని ఈ భవనం ఉపయోగంలోకి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పోస్టల్ కి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంటుంది. పోస్టల్ ఆఫీస్ గురించి కానీ, లెటర్స్ గురించి కానీ, దేని గురించి మాట్లాడినా కొద్దిగా పెద్దవారికి అయితే వారికి చదువుకునే రోజుల్లో లెటర్స్ రాయటం కానీ, లేకపోతే అలాగే వాళ్ళ పేరెంట్స్ తో కమ్యూనికేషన్ లో ఉండటం కానీ ఇదంతా. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అయితే పోస్టల్ ఆఫీసు, పోస్ట్ బాక్స్ అంటే నాకు తెలిసి చూసిన వారు కూడా ఉండుంటారేమో ఇప్పుడున్న జనరేషన్ అయితే. దాని గురించి చెప్తే అదొక ఆర్ట్ ఎఫెక్ట్ లాగా చూస్తారు, కానీ నిజంగా అది ఏం పని చేస్తుంది, ఏమవుతుంది అనేది ఇప్పుడున్న జనరేషన్కి అయితే 20 సంవత్సరాల నుంచి అయితే ఎవరికి తెలిసి అయితే ఉండదు. ఎందుకంటే కమ్యూనికేషన్ అంత మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలోనే కమ్యూనికేషన్ డివైస్ వచ్చిన తర్వాత అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అలానే వారి పనితీరుని మార్చుకుంటూ వస్తా ఉన్నారు. ఇదివరకు కేవలం లెటర్స్ ని ఏదైతే డెలివరీ చేయటం నుంచి ఇప్పుడు బ్యాంకుగా రూపొంద చెంది ఆ సర్వీసెస్ ని ఏదైతే వెల్ఫేర్ సర్వీసెస్ కానీ మిగతావి డెలివరీ చేసే దాంట్లో దాదాపు చెప్తా ఉన్నారు ఇప్పటికే 14-15 లక్షల అకౌంట్లు ఈ ప్రాంతంలో ఉన్నవని చెప్తా ఉన్నారు. అది మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ అవసరాలు ఇప్పటికి కూడా చాలా మందికి ఇంకా ఉన్నాయి. లోన్సే కాదు, మిగతా ఇతర అవసరాలు కూడా ఇంకా ఉన్నాయి. దాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో ఈ భవనం, ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న భవనం బాగా పనికి వస్తుందని చెప్పి నా ఉద్దేశం. తప్పకుండా ఇక్కడ ఉన్న కేవలం చిలుకలూరుపేట సంబంధించిన వారికే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఈ నూతన భవనం ద్వారా అభివృద్ధి ఉపయోగం బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, మిగతా వ్యవస్థలు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు చంద్రశేఖర్ గారు ఈరోజు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది మామూలుగా కొద్దిగా సాటర్డే సండే ఇప్పుడు పార్లమెంట్ అవుతున్నప్పుడు ముఖ్యంగా వారి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అయినా కూడా కాదు, ఇక్కడికి వచ్చి చేయాలి, సరే డిపార్ట్మెంట్ అది ఉన్నా కానీ వచ్చి చేయాలి అని చెప్పి ఆ ఓపికతో ఇక్కడ వచ్చి చేయటం అనేది కేవలం ఇక్కడే కాదు, పార్లమెంట్ లో కూడా చూస్తా ఉన్నాం. ఏ సబ్జెక్టు గురించి అయితే మామూలుగా సరే బ్రీఫింగ్ అనేది ఇంకోటి అనేది ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తారు, దాని మీద ఏదో చేయొచ్చు అని కాకుండా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని, సరే నాకు ఆ సబ్జెక్టు నాకు క్వశ్చన్ వస్తుందో లేదో అని కాకుండా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా చదివి బ్రీఫింగ్ తీసుకొని ఎందుకు అది అని చెప్పి క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని ఏదో ఒక విధంగా వచ్చే నాలెడ్జ్ తో ఏదో ఒక విధంగా రాష్ట్రానికి మనం ఉపయోగం చెయ్యాలి. ఈ పదవి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలి అని భావిస్తూ ప్రతిరోజు కూడా పనిచేస్తా ఉన్నారు చంద్రశేఖర్ గారు. ఆయనకి మరింతగా మనం అందరం కూడా బలం చేకూర్చాలని చెప్పి, మరింతగా ఆయనకి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల వైపు నుంచి కూడా మరింతగా గట్టిగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు ఆయన వైపు నుంచి కూడా అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎందుకంటే ఇందాకే ఇక్కడ రాకముందు టెక్స్టైల్ పార్క్ కూడా వెళ్ళొచ్చాం. టెక్స్టైల్ పార్క్ లో కూడా వారికి కొన్ని ఇబ్బందులు చెప్పారు, వాటిని కూడా నివృత్తి చేస్తూ, అలాగే పుల్లారావు గారు చెప్తా ఉన్నారు ఏదైతే టూరిజం కు సంబంధించి కొండవీటి కొండను కూడా అభివృద్ధి చేయడానికి అని చెప్పి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకురావడానికి ఆయన వైపు నుంచి కూడా మన సహాయ సహకారం అందిస్తేనే ముందుకు వెళ్తాం. తప్పకుండా అది అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని కంగ్రాచులేట్ చేస్తూ మంచి పని చేస్తా ఉన్నారు. దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.